చంద్రబాబు గారి టైంలో జగన్ టైంలో ఉండే తేడా ఒకటే. అది ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలోనైనా చంద్రబాబు టైంలోనైనా మార్పు గమనిస్తే బాబు గారు విరాళాలు జనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు సర్వీస్ ఎందుకు చెయ్యరు అనేటటువంటి రూటు ఆయింది. ప్రభుత్వమే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అన్నటువంటి ధోరణి రాజశేఖర రెడ్డిదైనా జగన్మోహన్ రెడ్డిదైనా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ ఉంటుంది. కమ్యూనిస్టులు మొత్తం ప్రభుత్వం చేయాలంటారు, లెఫ్టిస్టులు ఆ మాట అంటే, రైటిస్టులు ఏమో ప్రజల చేత ఖర్చు పెట్టించాలంటారు. ఇక్కడ ఆ భిన్న భావ వైరుధ్యాలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, శ్రీమంతుడు సినిమా ఉంది కదా, సంపాదించుకున్నారు కదా పెద్దోళ్ళు, ఓళ్ళకి ఖర్చు పెట్టరా అనేది మహేష్ బాబు వెళ్ళి అక్కడ చేస్తాడు కదా. ఇప్పుడు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధనవంతులైనటువంటి ఎన్ఆర్ఐలో వీళ్ళు చేసేటటువంటి ఏముంటాయి, ఓ లైబ్రరీ కట్టించడమో, లేకపోతే ఓ స్కూల్ కట్టించడమో, లేదా ఒక రోడ్డు వేయించడమో. అది జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళు ప్రభుత్వం తరపునే కట్టించి ఏర్పాటు చేశాడు. లైబ్రరీలు, సచివాలయాలు, ఆర్బీకేలు ఇట్లాంటి ఏవి కూడా ప్రజల పెట్టుబడి పెట్టించాల, తనే డైరెక్ట్గా చేశాడు ప్రభుత్వ నిధులతో. అయితే ఇప్పుడు గ్రామాల అభివృద్ధి చెందాలి, ప్రభుత్వానికి ఖర్చు రాకుండా చూసుకోవాలి. దానికి మళ్ళీ ఈ కార్యక్రమం గతంలో తరహాలో జన్మభూమి పాట పెట్టి జనాల దగ్గర నుంచి వాళ్ళని వచ్చి కట్టమని చెప్పేవాళ్ళు, వాళ్ళ పేరు ఆ సంస్థలకు పెడుతుండేవాళ్ళు అనమాట, ఆ భవనాలకి. ఇప్పుడు అట్లాంటిది మరొకసారి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే ఏదైతే వరదలకి విరాళాలా లేకపోతే అమరావతికి విరాళాలా ఆ తరహాలో ధనవంతులు వచ్చి తమ తమ గ్రామాల్లో తమకి నచ్చినటువంటి ప్రాంతాల్లో డెవలప్ చేయండి అన్నటువంటి పిలుపు ఇవ్వబోతున్నారన్నది రాశారు.